మాతరాన్ని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఏ మతానికో ఏ కులానికో కాకుండా పేద ప్రజల అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఏదైతే ఎల్కే అద్వానీ గారు రథయాత్రని ఈ జమ్మికొండ మండలానికి తీసుకొచ్చి ఆనాడు మండలా తెచ్చుకున్నటువంటి రవీంద్రరావు గారు ఆ సభను విజయవంతం చేసినందుకు ఆ రోజు నక్సలైట్లు మీరు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తారా లేదా అని చెప్పి బెదిరిస్తే కూడా భయపడకుండా నేను నా భారత జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పి రాజీనామా చేయకుండా ముందుకు పోతుంటే ఆనాడు ఉన్నటువంటి పిరికి పందెలు నక్సలైట్లని పేరు చెప్పుకున్నటువంటి పిరికి పందెలు ఆ రోజు రవీంద్రరావు గారిని వారి చూడాలతో బలి తీసుకున్నారు. ఆయన త్యాగం ఈరోజు వృధా కాలేదు. ఎందుకంటే వాళ్ళు తుడిచిపెట్టుకుని పేరు కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరిగిరు. ఈరోజు మొత్తం 31 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది, ఈ దేశాన్ని కాపాడుతుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ కూడా 4వ స్థానానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వెళ్ళింది. ఇలాంటి త్యాగదనుల ఫలితమే ఈరోజు మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతదేశ ప్రజలు కానీ స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారంటే ఎందరో త్యాగదనుల ఫలితమే ఈ స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారని